హలో అందరికి వెల్కమ్ టు రియల్ టాక్ విత్ సఫిన్. ఈ రోజు మనం చర్చించేది సనాతన ధర్మం గురించి, చట్టం గురించి. సనాతన ధర్మం అంటే ఏమిటి, చట్టం అంటే ఏమిటి, చట్టం కంటే ధర్మం ఎందుకు గొప్పది? ఇది అంత కష్టమైన విషయం కాదు. నేను మీకు సింపుల్ గా చెబుతాను. మన దగ్గర చాలా కాలంగా ఉంటున్న విలువలు, పెద్ద పెద్ద నేర్పులు, ఇవి సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అంటే పుట్టుకతోనే మనలో ఉండే విలువలు, మనలోని స్ఫూర్తి, మనం పుట్టినప్పుడు మనలో ఉన్న నైతిక విలువలు, వీటినే శాశ్వత ధర్మం అంటాం. మన బామ్మల నుంచి వినిపించిన పాఠాలు, పెద్దవారితో గడిపిన సమయం, మన సంస్కృతి, మన చరిత్ర, మనం చేసే పనులు, మనం వహించే బాధ్యతలు, మనం ఎంచుకున్న మార్గం, ఇవన్నీ సనాతన ధర్మం. ఇది కేవలం మన మతం, ప్రాంతం పైన ఆధారపడేది కాదు. ఇది అన్ని దేశాలకి, అన్ని జాతులకు వర్తిస్తుంది. ఇప్పుడు చట్టం గురించి మాట్లాడుకుందాం. చట్టం అనేది ఒక సమాజంలో మనం తప్పకుండా చేయాల్సిన పని లేదా చేయకూడదని చెప్పే నియమాలు. మనం ఏదైనా చేసినప్పుడు, ఏదైనా సమస్య వస్తే చట్టం మనం చేసే పనులను అడ్డుకుంటుంది. ట్రాఫిక్ నిబంధనలే అందుకు ఉదాహరణ. అంటే చట్టం మన సమాజంలో ఒక నిర్దిష్ట క్రమాన్ని పాటించాలని చెబుతుంది. ఇది మనం చేసే తప్పులని పక్కన పెట్టి క్రమం తప్పకుండా మనం మన పని చేయమని చెబుతుంది. చట్టం కంటే ధర్మం ఎందుకు గొప్పది? ఇప్పుడు ఇది పెద్ద ప్రశ్న. చట్టం మన మీద ఉండే ఒక బలవంతపు నియమం, కానీ ధర్మం మనసులోంచి రావడం. ఉదాహరణకి, ఒకరికి ఒక పని చేయాలి, కానీ అది చట్టం ప్రకారం అంగీకారమైనది కాదా అనుకుంటున్నాడు. అయితే మనసులో అది సరిగా లేదనిపిస్తే పనిచేయడం మానేస్తాడు. ఇది ధర్మం. మన హృదయంలో, మన ఆలోచనలలో ఉన్న నిజం, నీతిని అనుసరించడం. ధర్మం మనస్సులో మొదలవుతుంది, కానీ చట్టం అంటే సమాజం మనకు ఇస్తున్న నియమాలు. ఉదాహరణగా, మన పెద్దలు చెప్తారు, నీవు దుర్మార్గాన్ని అనుసరించకూడదు, అది నీకు ఎప్పటికీ మంచిని తీసుకురాదు. ఇది ధర్మం. ఇప్పుడు మనం రామాయణం నుంచి ఒక ఉదాహరణ చూద్దాం. రాముడు అరణ్యవాసంలో ఉండగా తనకు ఎన్ని కష్టాలు వచ్చినా అతను ఎప్పటికీ ధర్మం నుండి తప్పకపోయాడు. అతని ధర్మం తన తండ్రి మాటకు అంగీకరించి తన కుటుంబాన్ని కాపాడడం. ఇది చట్టానికి భిన్నంగా వ్యక్తిగత నైతికత, ధర్మం కారణంగా జరిగింది. అక్రమపూర్వకంగా రావణుడు దుర్మార్గాన్ని అనుసరించాడు, ధర్మం నుండి తప్పాడు, అందుకే అతనికి శిక్ష జరిగింది. మొత్తంగా చెప్పాలంటే చట్టం నచ్చవచ్చు, కానీ ధర్మం మన హృదయాన్ని దిద్దుతుంది. చట్టం అనేది ఒక బాహ్య నియమం, కానీ ధర్మం మన లోపలే ఉంటుంది. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను నా పాడ్కాస్ట్ కింద కామెంట్ చేయండి. మీరు కూడా మీ జీవితంలో ధర్మాన్ని అనుసరించండి. మీరు ఒక వ్యక్తిగా మారి ప్రపంచానికి మంచి ఇవ్వాలని ఆశిస్తూ, మరిన్ని జీవిత సత్యాల కోసం, ఆలోచనలు, విధాన విషయాల మార్పు కోసం కనెక్ట్ అవ్వండి. రియల్ టాక్ విత్ సఫిన్. ధర్మం పాటించి ఆనందంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం.